నేను ఆరాధ్య అలా నాయనమ్మనండి. ఆరాధ్యకి జలుబు వస్తే మిరియాలు, తమలపాకు, సాల్ట్ కలిపి కషాయం చేసి ఇస్తాను. వెంటనే రిలీఫ్ ఇస్తుంది. థ్యాంక్ యూ. ఒక్క రోజులోనే రిలీఫ్ ఇస్తుంది. పిల్లలకి లగ్గానే శుభ్రంగా కమ్మ రాసి ఆవును రాయాలండి. తల మీద రాసి కమరెక్తోని తీసేయాలి. తమలపాకు వేడి చేయాలి. వేడి చేసి ఆవును రాసి పసుపు రాసి తాడోకి అంటించాలి. అలా 2 పూట్ల ఉదయం రాత్రి అంటించారంటే జలుబు దగ్గు తగ్గుతుంది. నమస్తే. వేప చెట్టు తయారీ నేను వేప చెట్టు కింద ఉంటానండి. మా ఇంటి దగ్గర వేప చెట్టు, పెద్ద వేప చెట్టు ఉంది. ఇవి ఉన్నాయి కదా, ఆకు మానేసి చివరి తీసుకొని వేప చిన్న చిన్న ఇవి కట్ చేసుకొని, అలాగే వీటిలో కొంచెం మిరియాలు, ఒక 5 మిరియాలు వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ ఉంచాను కొంచెం. చిన్న శొంఠి కొమ్ము, చిన్న పసుపు కొమ్ము, చిటికెడు జీలకర్ర, కొంచెం వాము, అలాగే ఎండుకాయ సన్న మీద నూరుతాం. ఇప్పుడు మిక్సీలో వచ్చాయి కానీ ముందు నుంచి సన్న ఉంది కదండి, సన్న మీద నూరుతాం. నాకు సన్న మీద నూరుగా అలవాటు. గట్టిగా నూరితే అవ్వదు కదండి, కొంచెం మెత్తగా తీసుకుంటాం. ఇది చేస్తాం. ఈ ముద్ద ఇది చిన్నపిల్లలకి పరిగడుపున పడితే కడుపు నొప్పి, జ్వరము, జలుబు, దగ్గు, కఫము అవన్నీ పోతాయండి. ఎండుకాయ వాడడం వల్ల అతిమూత్రము తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది. జీలకర్ర వాడడం వల్ల వామిటింగ్ సెన్సేషన్, వాంతులు రావండి. వాము వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది, అరుగుదల వస్తుంది. పసుపు, మిరియాలు కఫ నివారణ అండి, కఫం నివారిస్తుంది. ఇవన్నీ వాడడం వల్ల చిన్నపిల్లలకు పరిగెత్తున పెడితే మంచి చేస్తుంది. యాక్టింగ్ మీ మూతి పడిపోతుంది. గుడ్ మార్నింగ్. నేను మౌన్వి దీక్షిత్ 2nd స్టాండర్డ్ చదువుతున్న వాళ్ళ గ్రాండ్ ఫాదర్ని మాట్లాడుతున్నాను. ఈ రోజుల్లో చిన్నపిల్లలకి జలుబు, దగ్గు తగ్గాలంటే ఏం చెయ్యాలో ఒక హోమ్ ట్రిక్స్ చిన్న చిట్కా చెప్తున్నాను. అదేమిటంటే, ఒక చిన్న గిన్నెలో 1 స్పూను నువ్వుల నూనె తీసుకొని స్టవ్ మీద వేడి చేసుకోవాలి. అందులో 2 వెల్లుల్లిపాయల రుబ్బల్ని, 2 కర్పూర బిళ్ళల్ని పొడిసేసి వేసుకోవాలి. అంతా వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక తమలపాకుల తీసుకొని ఆకు మీద వేడి చేసినటువంటి నూనెను రాయాలి. దాని మీద విక్స్ రాయాలి. ఆ ఆకుని పెనం మీద వేడి చేసి పిల్లల శరీరం మీద కానీ తల మీద కానీ పెడితే త్వరగా జలుబు, దగ్గు ఇలాంటివి ఏమైనా ఉన్నా తగ్గుతుంది.